ఈరోజు మా వాడేమో వెజ్ బిర్యానీ చేయమన్నాడు అనేసి వెజ్ బిర్యానీ స్టార్ట్ చేశాను. మా వాడికి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాడు. అయితే ఈరోజు ఉప్మా చేయమంటే సరే ఉప్మా కావాలా వెజ్ బిర్యానీ కావాలా అంటే మమ్మీ ఉప్మా వద్దు వెజ్ బిర్యానీ చెయ్యి అన్నాడు. అందుకనే ఇంక నేను వెజ్ బిర్యానీ స్టార్ట్ చేశాను. అంటే మా వాడు స్కూల్కి వెళ్తాడు కదా, 2:30 వరకు బాక్స్ పెట్టుకుంటాడు. అందుకే మధ్యాహ్నం పడుకోబెట్టను. కాబట్టి వాడు మధ్యాహ్నం పడుకోడు కాబట్టి నైట్కి ఫాస్ట్గా పడుకుని పోతాడు. అంటే 7:30 కల్లా పడుకుని పోతాడు. అందుకనేసి ఇంకా నేను ఏంటంటే ఫుడ్ కొంచెం ముందే ప్రిపేర్ చేసేస్తాను. వాడు 7:30 కల్లా తినేస్తూ ఉంటాడు. అందుకనే ముందే ప్రిపేర్ చేసేస్తాను నేనైతే. అయితే వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. బంగాళదుంపలు ఫస్ట్ కట్ చేసుకున్నాను, తర్వాత ఆనియన్స్, అయితే మా అబ్బాయి కూడా నేను కట్ చేసినా ఏం చేసినా పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు. మమ్మీ ఇదా అదా అన్నీ అడుగుతూ ఉంటాడు, క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే ఏంటంటే అన్నీ తెలుస్తాయి కాబట్టి ప్రతి దానికి క్వశ్చన్లు వేస్తూనే ఉంటాడు. మనం చెప్తూనే ఉండాలి. ఓపిక అయితే అసలు బాబోయ్, ప్రతి దానికి ఇంకా ప్రతిదీ అడుగుతూనే ఉంటాడు. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి. సింపుల్గానే వెజ్ బిర్యానీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మా వాడికైతే నేను ఎలానే చేసి పెడతాను, బాగా ఇష్టంగా తింటాడు. కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మసాలాలు ఏవైతే అవి కొంచెం వేసుకొని తర్వాత ఉల్లిపాయలు, బంగాళదుంపలు అవన్నీ కలిపేసి కొంచెం బాగా మగ్గిస్తాము. అది ఏంటంటే మంచిగా వేపేటట్లు మనం కొంచెం మంచిగా వేపుకుంటాం. గ్రీన్ పీస్ ఉన్నా వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఆ రెండు ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ లేవు. నేను అవి వేయకుండా జస్ట్ ఇలాగ ఓన్లీ కూరగాయలు వేసుకున్నాను. టమాటా వేసుకున్నాను. అయితే వాటిని ఎందుకంటే కొంచెం టమాటా అవి బాగా మగ్గితేనే ఆ గ్రేవీ దిగితేనే ఆ రైస్కి ఆ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. సాల్ట్ కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే అలా అయితే ముక్కలు కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి అనేసి. ఇంకా కావాలంటే తర్వాత మనం సాల్ట్ టేస్ట్ చూసాక ఇంకొంచెం కావాలి అంటే వేసుకోవచ్చు. ఇంకా నేను ముక్కల్ని అలానే కలుపుతూ ఉండి కొంతసేపు మూత పెట్టి మగ్గించి ఇంకొంతసేపు కలుపుతూ అలా దాన్ని వేపుతూ ఉన్నాను. ఎందుకంటే అవి దగ్గరగా వచ్చేసిన తర్వాత మనం కొంచెం మసాలాలు అంటే నేను ఎక్కువ ఏమీ వేయను. అంటే బాబు కోసం కాబట్టి కొంచెం ప్లెయిన్గా గరం మసాలా కొంచెం లైట్గా వేస్తాను, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేస్తాను. అవి వేసేసిన తర్వాత కొంచెం మంచిగా కలిపి కొంచెం లైట్ పసుపు వేసి ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకుంటాము. మంచిగా కలుపుకొని దగ్గరికి వచ్చిందనే టైంలో బియ్యం కొంచెం నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2.5 కొంచెం 2 గ్లాసెస్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకుంటాను. ఎందుకంటే అలా తీసుకుంటే కొంచెం రైస్ కొంచెం మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాకుండా కొంచెం మంచిగా వస్తుంది. పిల్లలకు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. మరీ గట్టిగా ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు. కాబట్టి కొంచెం మరీ గట్టిగా కాదు, మరీ ముద్దగా అయ్యేటట్లు కాకుండా కొంచెం ఒక 2 విజిల్స్లోనే ఆపేస్తాను. ఇంకా మొత్తం మంచిగా కలిసిపోయింది. కొంచెం టేస్ట్ కూడా చూశాను, అంతా సరిపోయింది. ఇంకా కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 3 విజిల్స్ పెట్టాను. 3 విజిల్స్ అయితే కరెక్ట్గా మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా నీట్గా వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది.